అదోని జగనన్న హౌసింగ్ స్కీమ్ జనవరి 2020 కింద భూ స్వీకరణ అవినీతి అక్రమాలు విచారణ మోసం చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కర్నూలు కలెక్టర్కి వినతి పత్రాన్ని అందజేసిన అదోని ఎమ్మెల్యే పార్థసారథి. కుంభకోణం జరిగిన విధానం. అప్పటి వైసీపీ ప్రభుత్వంలో అదోని ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వై సాయి ప్రసాద్ రెడ్డి, వై మనోజ్ రెడ్డి సన్ ఆఫ్ వై సాయి ప్రసాద్ రెడ్డి, నేసి ఏర్రస్వామి సన్ ఆఫ్ నేసే నారప్ప, చంద్రకాంత్ రెడ్డి సన్ ఆఫ్ మాణిక్యరెడ్డి, సుబ్బారెడ్డి, కామాక్షి తిమ్మప్ప, బి నరసింహులు సన్ ఆఫ్ బి కృష్ణయ్య, సన్ని, జి రఘునాథరెడ్డి సన్ ఆఫ్ లాల్ రెడ్డి, జి సందీప్ రెడ్డి సన్ ఆఫ్ మల్లికార్జున్ రెడ్డి, కామవరం మహేందర్ రెడ్డి సన్ ఆఫ్ ప్రభాకర్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి సన్ ఆఫ్ బాలనాగిరెడ్డి, రామకృష్ణారెడ్డి సన్ ఆఫ్ చంద్రశేఖర్ రెడ్డి, బి వెంకటేశ్వర రెడ్డి సన్ ఆఫ్ బివి కృష్ణారెడ్డి, నేసే వీరేష్ సన్ ఆఫ్ నేసే ఈరన్న, బి శివకుమార్ సన్ ఆఫ్ రామకృష్ణ గోవిందరాజులు సన్ ఆఫ్ తిక్కన్న, సిహెచ్ నాగరాజు సన్ ఆఫ్ దుర్గప్ప, పల్ల ఉచ్చిరెప్ప సన్ ఆఫ్ పల్ల శివప్ప, కురువరాజు సన్ ఆఫ్ పెద్ద ఈరన్న, బిటి లక్ష్మణ సన్ ఆఫ్ బి తిమ్మప్ప, ఏ దుర్గప్ప సన్ ఆఫ్ కుంటే అంజనయ్య, పి రాజేశ్వర్ రెడ్డి సన్ ఆఫ్ పేరిం బాలరెడ్డి, మహేశ్వర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి సన్ ఆఫ్ సుదర్శన్ రెడ్డి, ఎస్ అశోక్ సన్ ఆఫ్ ప్రసాద్, కురువ మల్లికార్జున్ సన్ ఆఫ్ కె రాయుడు, ఈడిగ చిన్నగౌడ్ సన్ ఆఫ్ శివరాజ్ గౌడ్, వినోద్ రెడ్డి సన్ ఆఫ్ మల్లికార్జున్ రెడ్డి, సునీల్ రెడ్డి సన్ ఆఫ్ కొండారెడ్డి, ఎస్కే పొంపారెడ్డి, పెద్దిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాధవరెడ్డి సన్ ఆఫ్ నరసింహారెడ్డి, నల్లారెడ్డి సన్ ఆఫ్ నరసప్ప, శేషరెడ్డి, వై రామకృష్ణ సన్ ఆఫ్ ఈరన్న, ఎస్కే విజయ్ కుమార్, నాసాఖాన్ ఇక్బాల్ సన్ ఆఫ్ సనాఖాన్, కాదర్వలి, బోయ దేవ సన్ ఆఫ్ బోయ ఆంజనేయులు, సాకిర మల్లికార్జున సన్ ఆఫ్ ఎస్ టికప్ప, మహ్మద్ అబ్దుల్లా ఘోష్ సన్ ఆఫ్ ఎన్ఎండి ఘోష్, బోయపాటి లోకేష్, మహేష్ కుమార్ రెడ్డి, వీరభద్రారెడ్డి, కోటిరెడ్డి సహకారంతో పాటు టి జయరామిరెడ్డి రెవెన్యూ ఇన్స్పెక్టర్ అనే ప్రభుత్వ అధికారి ద్వారా రైతులచే బలవంతంగా ముందస్తు ఒప్పందాలు చేసుకునేలా ఒత్తిడి చేశారు. రైతులకు 5 లక్షలు 1 ఎకరానికి మాత్రమే పరిహారంగా ఇవ్వబోతున్నట్లు తప్పుదోవ పట్టించి వారు ప్రభుత్వం నిర్ణయించిన అసలు రేటు 13 లక్షల నుండి 23 లక్షల వరకు ఉన్న విషయం తెలియకుండా చేశారు. అధికారికంగా భూమిని ఎక్కువ ధరకు సేకరించిన తర్వాత మిగిలిన మొత్తాన్ని అక్రమంగా మళ్లించడానికి కుట్ర పన్ని రైతులకు తీవ్రంగా మోసం చేశారు. ప్రభుత్వం పరిహారం చెల్లించిన వెంటనే అప్పటి ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి మరియు అతని అనుచరులు రైతులను బెదిరించడం, బలవంతపు డబ్బు వసూళ్లు, నేరపూరిత మోసాలకు పాల్పడ్డారు. ఎకరానికి 7,80,000 చొప్పున బలవంతంగా వసూలు చేయడం జరిగింది. దీన్ని ప్రశ్నించిన రైతులపై అక్రమ కేసులు బనాయించి బెదిరింపులు, భౌతిక దాడులు జరిగాయి. ఈ అవినీతి వ్యవహారం బ్యాంక్ లావాదేవీలు కూడా విస్తరించింది. రైతులను ఒకే విధంగా నియంత్రిత బ్యాంక్ ఖాతాలు తెరవమని బలవంతం చేసి వారి పేర్లలో ఖాతాలను తెరిపించి వాస్తవానికి రైతులకు వీటిపై ఎలాంటి నియంత్రణ లేకుండా అతిథి ఖాతాల మాదిరిగా నడిపి తమ స్వలాభం కోసం వ్యవస్థను దుర్వినియోగం చేశారు. రైతులచే ప్రీసైన్ చేసిన చెక్కులను బలవంతంగా తీసుకొని నగదును అక్రమంగా విత్డ్రా చేసుకున్నారు. నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 2020లో జగనన్న కాలనీల పేరు మీదటువంటి భూసేకరణ చేసినటువంటి ఒక కుంభకోణం గురించి మాట్లాడబోతా ఉన్నాను. 2020లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద దేశవ్యాప్తంగా కోట్లాది మందికి ఇళ్ళు లేని వారికి ఇంటి పట్టాలు ఇవ్వమని, ఇళ్ళున్న వాళ్ళకి, స్థలం ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టించడానికి నరేంద్ర మోదీ గారు సంకల్పించారు. జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ప్రభుత్వం, మేము సొంతగా ఇళ్ల పట్టాలని ఏర్పాటు చేసుకుంటాము, మీరు ఇల్లు కట్టడానికి సహకరించండి అనే పథకం కింద జగనన్న కాలనీలు అని పేరు పెట్టి జగనన్న పట్టాలు ఇస్తామని చెప్పి లక్షలాది మంది లబ్ధిదారులను ఐడెంటిఫై చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా భూసేకరణ చేసినారు. అంతవరకు బాగానే ఉంది. భూసేకరణ చేసిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, ధర తక్కువగా ఉన్నటువంటి భూములను ఐడెంటిఫై చేసి అక్కడ ఉన్నటువంటి రైతులు, భూమికి సంబంధించినటువంటి హక్కుదారులతో అగ్రిమెంట్లు చేసుకున్నారు. తక్కువ ధరకు అగ్రిమెంట్ చేసుకొని ప్రభుత్వ అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి ఎక్కువ రేటు రైతులకి ఇవ్వమని చెప్పి ప్రపోజల్స్ పెట్టారు. ఆ విధంగా రైతుల అగ్రిమెంట్ ఆ డబ్బులు మాత్రమే వాళ్ళకి చేరింది, మిగిలిన డబ్బులంతా కూడా వీళ్ళు తినేశారు. నేను ఉదాహరణ ఒకటి చెప్పిన, ఆదోని నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆదోని నియోజకవర్గంలో 178 ఎకరాలని మండగిరి గ్రామ పంచాయతీలో స్థలాన్ని ఐడెంటిఫై చేశారు, దాన్ని సేకరించినారు. 65 మంది రైతుల దగ్గర నుంచి సేకరించినారు. భూమి అక్కడ వస్తుందని తెలిసి
రైతులందరినీ కూడా మీరు ఇస్తే 5 లక్షల రూపాయలు ఎకరా చెప్పున మాకు అగ్రిమెంట్ చేసేయండి, లేకపోతే మొత్తం భూమి అంతా కూడా ప్రభుత్వం లాగేసుకుంటుంది అని అబద్ధాలు చెప్పి వాళ్ళని భయపెట్టి అగ్రిమెంట్లు చేసుకున్నారు 5 లక్షలకి. చివరి ప్రభుత్వం ఇచ్చిన కాంపెన్సేషన్ అంటే ఎకరానికి 13,500,000 రూపాయల నుంచి 23 లక్షల రూపాయల వరకు కూడా దీనికి మనం పరిహారం ఇచ్చారు. వీళ్ళు ముందుగా అగ్రిమెంట్లు చేసుకున్నారు కదా, సో 5 లక్షల రూపాయలు చెప్పిన మీకు అగ్రిమెంట్లు చేసుకున్నారు కాబట్టి 5 లక్షలు మీరు తీసుకోండి, ఆ 13,50,000 రూపాయల నుంచి 23 లక్షల వరకు ఉన్నటువంటి నష్టపరిహారాన్ని అంతా కూడా మాకు ఇచ్చేయండి అని లాక్కున్నారు. కొంతమంది రైతులు ప్రశ్నించినారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే వాళ్ళని భయపెట్టినారు, బెదిరించినారు, పోలీస్ కేసులు పెడతామని చెప్పినారు, ఏదో రకంగా గూండాయిజం రౌడీయిజం వాడి వాళ్ళని అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళని వంచుకున్నారు. ఇంకో విచిత్రం బయటపడతా ఉంది, వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి దాన్ని పైన అధికారులకు ఇచ్చి ఆ అకౌంట్లో డబ్బులు పడేలాగా చేసి దానికి సంబంధించిన పాస్ పుస్తకాలు ముందుగా సంతకం పెట్టుకున్న చెక్కులు కూడా వాళ్ళ దగ్గర పెట్టుకొని డబ్బులు డ్రా చేసుకున్నారని ఈరోజు బాధితులంతా కూడా వాపోతా ఉన్నారు. ఆదోని ఒక్క నియోజకవర్గంలోనే 24,03,00,000 రూపాయలకు సంబంధించినటువంటి భూసేకరణకు సంబంధించినటువంటి డబ్బులు పడినాయి రైతులకు, 65 మంది రైతులకి. దీంట్లో రైతులకు చేరింది కేవలం 9 కోట్ల రూపాయలు మాత్రమే. 15 కోట్ల రూపాయలు వీళ్ళు రైతులకు రావాల్సిన డబ్బుల్ని లాక్కున్నారు. వివిధ మార్గాలను వాడినారు, దౌర్జన్యాలు చేసినారు, వాళ్ళని భయపెట్టినారు, పోలీసులతో బెదిరించినారు. నేను ఈరోజు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇస్తా ఉన్నాను. ఆదోని ఒక్క నియోజకవర్గంలోనే ఇలా జరిగితే, ఇంత పెద్ద 15 కోట్ల రూపాయల కుంభకోణం జరిగితే జిల్లా వ్యాప్తంగా, కర్నూలు జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఎంత పెద్ద కుంభకోణం అంటే సుమారుగా 2,500 కోట్ల రూపాయల కుంభకోణం ఇది. ప్రభుత్వం మారింది, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైనా, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీదైనా అపారమైన నమ్మకంతో ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. రాష్ట్ర ఆదోనిలో 65 మంది రైతులు ఏ విధంగా బాధపడతా ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది రైతులు భూమి పోగొట్టుకొని, ఆలోచన చేయండి ఒకసారి, తరతరాలుగా ఉన్నటువంటి ఆస్తి పోగొట్టుకున్నారు. కూలి నాలి చేసుకోవడానికి లేదా పొలం చేసుకోవడానికి ఉన్న పొలాన్ని పోగొట్టుకున్నారు. పోనీ దానికి తగ్గట్టుగా ప్రభుత్వం న్యాయంగా ఇచ్చిన డబ్బులు ఏమైనా వాళ్ళ ఇళ్ళకి చేరినాయి అంటే అది కూడా ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ఆదోనిలో అయితేనేమి, వాళ్ళ అనుచరులు అయితేనేమి, వాళ్ళ పేర్లన్నీ రాశాను దీంట్లో. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అప్పట్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, సాక్షాత్తు ముఖ్యమంత్రి అందరూ కలిసి 2,500 కోట్ల రూపాయలు డబ్బులు కొట్టేశారు. ఆలోచన చేయండి, ఎవరి డబ్బు ఇది? పేద రైతుకు చెందాల్సిన డబ్బులు ఇవి. వాళ్ళ కష్టార్జితమో తాతల తండ్రుల ఆస్తో అది. వాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉంది. నేను అందువల్లే కలెక్టర్ గారికి ఇచ్చాను, మళ్ళీ పోయి ముఖ్యమంత్రి గారికి కూడా మరింత విశదీకరిస్తాను. అన్యాయం అయిపోయినటువంటి వేలాది మంది రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా నేను ఎమ్మెల్యేగా ఉన్న ఆదోనిలో ఉన్నటువంటి 65 మంది రైతులు ఎవరైతే ఉన్నారో, కోట్లాది రూపాయలు పోగొట్టుకున్నారో వాళ్లకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి డబ్బులు ఇప్పించాల్సిన అవసరం, ప్రభుత్వం దగ్గర నుంచి ఎంత డబ్బులు వెళ్ళినాయో అది చేర్చాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఈ కుట్రకు పాల్గొన్నారో ఆ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలందరూ కూడాను, ఎంపీలందరూ కూడాను, మంత్రులందరూ కూడాను, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దీనికి బాధ్యత వహించాలి. ఆదోనికి వచ్చేసరికి సాయిప్రసాద్ రెడ్డి అప్పటి ఎమ్మెల్యే, ఆయన కుమారుడు, ఆయనకు సంబంధించినటువంటి సుమారుగా 40 మంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఊర్ల మీద పడి రైతుల దగ్గర నుంచి భూమిని అగ్రిమెంట్లు చేసుకొని డబ్బు దోచుకున్నారు. వీళ్ళందరి మీద కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి, వీళ్ళని శిక్షించాలి. రైతుల డబ్బులు కొట్టేసిన వాళ్ళని శిక్షించాలి కదా. అదేవిధంగా ఒకటి శిక్షిస్తే లాభం ఏంటి? రైతులకు రావాల్సిన డబ్బులు ఇప్పించాలి కదా. దీని మీద న్యాయ విచారణ చేయమని జిల్లా మెజిస్ట్రేటు,
కలెక్టర్ గారిని విన్నవించడానికి ఈరోజు నేను కలెక్టర్ ఆఫీస్కి వచ్చాను. ఈరోజు కలెక్టర్ గారికి ఈ రిప్రజెంటేషన్ కూడా నేను ఇచ్చాను. ఇది ఇంతటితో ఆగదు. నేను కలెక్టర్ గారికి సమయం కూడా ఇస్తాం. కలెక్టర్ గారు విచారణ చేయాలి. ఎందుకంటే ఈరోజు ఇంతకాలం చాలామంది అడుగుతారు, ఇంతకాలం రైతులు ఎందుకు బయటికి రాలేదు? భయం వాళ్ళకి. అప్పుడంతా కూడా రౌడీలను పెట్టి, గూండాలను పెట్టి, పోలీసు కేసులు పెడతామని చెప్పి బెదిరించి ఇన్ని రోజులు వాళ్ళని అణిచేశారు. వాళ్ళకి ధైర్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది మనమంతా కూడా. వాళ్లకు అయ్యా మీ పోయిన డబ్బులు మేము ఇప్పిస్తాం, మేము రైతుల వైపున ఉండేటువంటి ప్రభుత్వం మాది, మేమంతా కలిసి మీకు డబ్బులు ఇప్పిస్తాం, మీరు ధైర్యంగా ఉండండి, మీకు ఎంత న్యాయం జరిగిందో వచ్చి కంప్లైంట్ చేయమంటే అందరూ వస్తారు. ఆదోనిలో 65 మంది రైతులు వస్తారు, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 300-400 మంది రైతులు వస్తారు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది మంది రైతులు వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని చెప్పుకోవడానికి ముందుకు వస్తారు. అటువంటి పరిస్థితులను కల్పించాల్సిన బాధ్యత కూడా కర్నూలులో కలెక్టర్ గారిది, ఎస్పీ గారిది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మనం ఆ రకమైన పరిస్థితిని కల్పించగలిగితే తప్పనిసరిగా రైతులకు మంచి చేసిన వాళ్ళం అవుతాం. రైతు ప్రభుత్వం మనం ఏదైతే చెప్పుకుంటామో, న్యాయం చేయగలిగే ప్రభుత్వం ఏదైతే చెప్పుకుంటామో అది నిజం చేయడానికి ఇది మొదటి అడుగుగా నేను భావిస్తూ ఈ రిప్రజెంటేషన్ని కలెక్టర్ గారికి ఇచ్చాను. కలెక్టర్ గారు తప్పనిసరిగా దీని మీద చర్య తీసుకుంటారు, విచారణ చేస్తారు. ఇంతటితో ఆగదు, ఒకటొకటే బయటకు వస్తాయి అన్నీ కూడా. దీంతో అవసరమైతే దీన్ని ప్రభుత్వం దృష్టిలో కానీ లేదా మిగిలిన దర్యాప్తు సంస్థలు ఏదైతే ఏసీబీ ఉంది, ఎందుకంటే దీంతో విపరీతమైన అవినీతి తప్పనిసరిగా ఏసీబీ అట్రాక్ట్ చేస్తుంది. అలాగే విపరీతమైన నల్లధనాన్ని వీళ్ళు కూడేసుకున్నారు. దీనికి సంబంధించి సిబిఐ, ఈడీ కేసులు వస్తాయి. అలాగే దీంట్లో జరిగినటువంటి కుంభకోణాల మీద వివిధ ప్రభుత్వ దర్యాప్తు సంస్థల ద్వారా విజిలెన్స్ అయితేనేమి, స్టేట్ విజిలెన్స్, సెంట్రల్ విజిలెన్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి తప్పనిసరిగా రైతులకు న్యాయం చేస్తారని నమ్మకం నాకుంది. అలాగే దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా చట్టపరంగా శిక్ష పడాలని తప్పనిసరిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చాలామంది రైతులు వచ్చి జరిగిన అన్యాయం చెప్తా ఉన్నారు, కానీ భయపడతా ఉన్నారు. నేను ఎప్పుడు చెప్తాను, పత్రికల సమావేశం పెడతాను, వచ్చి చెప్పండి, లేదు మీడియాకి వెళ్ళి చెప్పండి అని అంటే వాళ్ళకి భయం ఉంది. సార్ కొడతారేమో సార్, తిడతారేమో సార్, గూండాలు సార్, ఇట్లాంటి భయానకమైన వాతావరణం. నేను వాళ్ళకి హామీ ఇచ్చాను, మీకు భద్రత కల్పించే బాధ్యత నాది. నా నియోజకవర్గం వరకు నేను చేసుకోగలను, కర్నూలు జిల్లాలో చేయగలను. రాష్ట్రమంతా చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది లేదా పోలీసు అధికారులది. తప్పనిసరిగా పోయిన డబ్బు, ఎవడో కొట్టేసిన డబ్బు వెనక్కి వస్తుంది అంటే, పోయిందనుకున్న డబ్బు వెనక్కి వస్తుంది అంటే వచ్చి ఫిర్యాదు చేయడానికి రైతులంతా సిద్ధంగా ఉన్నారని మాత్రం గట్టిగా చెప్తాను. హలో ఫ్రెండ్స్, నేను మీ వెంకట్ యాదవ్. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే, జనరల్గా మనం రోజువారీ లైఫ్లో మిల్క్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఎన్నో యూస్ చేస్తూ ఉంటాం. లైక్ అంతెందుకండి, పొద్దున్న లేస్తూనే టీ తాగుతూనే మన డేని అనేది స్టార్ట్ చేస్తాం. అలా రోజువారీ లైఫ్లో పాలకి సంబంధించినటువంటి పన్నీర్ కానివ్వండి, అండ్ కర్డ్ కానివ్వండి, మిల్క్ కానివ్వండి, అండ్ దాంతోపాటు గీ, మిల్క్ షేక్స్, ఇలా ఒకటేంటి పాలకు సంబంధించి అనేక వెరైటీ ఐటమ్స్ని మనం మన రోజువారీ లైఫ్లో టేస్ట్ చేస్తూ ఉంటాం. సో అలా మనకు ఎన్నో బ్రాండ్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. సో వాటిలో ఒక బ్రాండే మదర్ డైరీ అనే ఒక కొత్త బ్రాండ్ మార్కెట్లో అయితే వచ్చేసింది. సో ఈ మదర్ డైరీ అనేది కొత్త బ్రాండ్ ఏం కాదు, ఎందుకంటే 1974 నుంచి కూడా మార్కెట్లో అవైలబుల్ అయితే ఉందన్నమాట. సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా అప్రూవ్ అయినటువంటిది. అండ్ మనందరికీ ఐడియా ఉంటుంది కదా శ్రీజా మిల్క్ అని. సో శ్రీజాకు సంబంధించినటువంటి మిల్క్ ప్రోడక్ట్సే ఇప్పుడు మనకు మదర్ డైరీ మిల్క్ ప్రోడక్ట్స్గా అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఎలాంటి ఇబ్బంది ఏం లేదనమాట. శ్రీజా పాలకు సంబంధించి ఎలాంటి క్వాలిటీ ఉంటాయో మనందరికీ కూడా తెలిసిందే. సో అదే క్వాలిటీతో మనకు మదర్ డైరీగా అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. సో మీరు అందరూ కూడా ఒకసారి టేస్ట్ చేయండి. ఖచ్చితంగా మీ అందరికీ కూడా నచ్చే విధంగానే ఈ మిల్క్ ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయని అయితే చెప్పొచ్చు అనమాట. సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని. మన అందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని. అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, లైక్ వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి.
మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా. అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం. దాదాపు 3.5 ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు 500కు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్, చెక్క గానుగ నూనె, ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్, బ్రౌన్ రైస్, ఆర్గానిక్ వైట్ రైస్, డయాబెటిక్ ఫ్రీ రైస్, ఆర్గానిక్ జాగ్రీ, ఆర్గానిక్ బ్రౌన్ షుగర్, హిమాలయన్ పింక్ సాల్ట్, ఆర్గానిక్ గీ, ఆర్గానిక్ హనీ, కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్, క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్, వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్, హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్, మట్టి కుకింగ్ ఐటమ్స్, 25+ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా. సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే. వై? బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్. అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము. అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను. ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.